ప్రియులరా, లోకముతో సహవాసం ఎందుకు వద్దు అంటే, దుష్టునితో సహవాసము మంచి నడవడికను చెరుపుతుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును, మంచి నడవడికని పాడు చేస్తుంది. ఏంటిది? దుష్ట సాంగత్యము, దుష్టులతో సహవాసము. కాబట్టి దేవుడు వద్దు అంటే వీరి వినకుండా ఏం చేశారు? వెళ్ళి ఆ మోయాబు దేశంలో నుంచి తెచ్చుకొని పెళ్లి చేసుకున్నారు. జ్ఞానవంతుడైన సొలొమోనే మోసపోయాడు. మనం మోసపోవటం ఎంతసేపు? ఏమండి, చెప్పాలంటే సాతానుడు బహు తెలివైనోడండి, మామూలు తెలివైనోడు కాదు. వాడు మనల్ని చాలా చక్కగా మోసం చేస్తాడు. ఏం చేస్తాడు? చాలా చక్కగా సింపుల్గా మోసం చేసేస్తాడు. అసలు ఇక తిరుగులేదు. వాడు మోసం చేశాడంటే ఇక మనం పడిపోవాల్సిందే. అందుకే పౌలు గారు అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడవాలి. దేవుడు వద్దు అని చెప్పింది మనం చేయకూడదు. ఎందుకంటే సాతానుడు మనల్ని మోసం చేస్తాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు. నువ్వు అటు వెళ్ళేవంటే మోసపోతావు, నువ్వు అది చేసేవంటే మోసపోతావు, నష్టపోతావు. నష్టపోయిన తర్వాత దాని ఫలితం నువ్వే అనుభవించాలి. దేవుడు చెప్పినా కూడా మనము వినకపోతే అది ఎవరు తప్పు? మన తప్పు. వినాలి, దేవుడు చెప్పింది వినాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి, దేవుడు చెప్పినట్లుగా నడవాలి, దేవుని మాటను అంగీకరించాలి. అలా కాదు కూడదు అనుకుని కనుక వెళ్ళేమా, నష్టపోయేది మనమే, మోసపోయేది మనమే. ప్రియ దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. దేవుడు చూస్తున్నాడు, చూస్తానే ఉంటాడు. ఆయన చూచుచున్న దేవుడు. మోసపోవద్దు. ఏం పర్లేదులే అనుకోబాక, ఏం కాదులే అనుకోబాక. దేవుడు చూస్తున్న దేవుడు. చాలాసార్లు మనమే కాలేస్తాం, సరి చేసుకోం, మోసపోతాం. అక్కడ మోసపోతాం. దూరపు కొండలు ఎట్టుంటాయి? చాలా దూరం నుంచి చూస్తే ఆ కొండ చాలా నున్నగా ఉన్నట్టు, భలే ఉన్నట్టుండి. దగ్గరికి పోతే దానికి ఉన్న గరుకు. ఒరే, నేను అల్లంత దూరాన్ని చూస్తే ఈ కొండ నున్నగా కనపడింది, దగ్గరకు వస్తే ఇలా ఉందేంది? దూరపు కొండలు నునిపే. మోసపోవద్దు. ఒక మాయ, ఇదంతా ఒక మాయ. ఈ లోకమే ఒక మాయ, ఈ లోకమే ఒక నటన. ఈ మాయ లోకంలో బ్రతుకుతున్నాం మనం, మాయలోకంలో బ్రతుకుతున్నాం. అంతా మాయే. మనము చూసేది, మనము చేసేది, మనము వినేది, మనకున్నది అంతా మాయే. ఎవరన్నా చనిపోతే ఇలా అంటారు, ఇది అంతా మాయగా జరిగిపోయిందే. ఒరే, నిన్నేగా నాతో మాట్లాడాడండి, మా ఇంటికి వచ్చి వెళ్ళాడండి, రాత్రి 12 దాకా మాతో కూర్చొని చాలా విషయాలు చెప్పాడండి. చాలాసేపు నవ్వుకున్నామండి. తెల్లారిపాటిగా లేడా? ఇదంతా మాయండి, మాయ. ఈ లోకమే మాయ. మోసపోవద్దు. లోకముతో స్నేహము మనకు నష్టము. ఎందుకనగా లోకం మనల్ని ఏం చేస్తుంది? తనలోనికి లాగి లోకములో పడేసి లోకములో ఉన్న నష్టాన్ని మనకిస్తుంది. దేవుడు అలా కాదు. ఆయన మనల్ని ఎప్పుడు నష్టపరచడు. నష్టపరచకపోతే యోబుకి ఉన్నదంతా ఎందుకు పోయిందండి? నష్టపరచకపోతే ఎందుకు పోయింది? ఏడయ్యా పోయింది, 2 అంతలు తిరిగి వచ్చింది మళ్ళీ.
రెండంతలు తిరిగి వచ్చింది మళ్ళీ. వాళ్ళ అందరు పోయింది అనుకుంటున్నారు, కానీ ఎంత వచ్చింది? రెండంతలు తిరిగి వచ్చింది.